శ్రీమాత్రే నమః అండి. నేను గూడా ఎప్పటినుంచో ఈ లలితా సహస్రం అనేది మామూలుగా చదువుతా ఉంటాం. ఎప్పుడన్నా గుడికెళ్ళినా మామూలుగా నెమ్మదిగా ఏదో చదువుకుంటా ఉంటాం గానీ, ఇలా తప్పులు లేకుండా చదవాలనేది తెలిసినా గానీ, మాకు ఇంత ఇదిగా నేర్పేవాళ్ళు ఎక్కడ నాకు గూడా తటస్థపడలేదు. అట్లా ఏదో అందరితో పాటు కాసేపు చదువుకోవటం, వచ్చేయటమే గానీ, ఇట్లా దొరికి ఎప్పటినుంచో ఉన్నాది. ఇప్పుడు మీ వలన నాకది దొరికింది. అది గూడా ఎట్లా నేను ఇన్‌స్టాగ్రామ్ అసలెప్పుడు ఓపెన్ చేయను. అసలు నేను ఇన్‌స్టాల్ గూడా చేసుకోలా. అంతకుముందే చేశా. చేశాక మీది దొరికింది. ఇట్లా యాడ్. మీరు చెప్తున్నారనమాట. ఎవరైనా జాయిన్ వాళ్ళే మీటింగ్ ఉందని ఫస్ట్ ఇట్లాగని చెప్పి సెమినార్ ఏదో ఉంది 3కి అని చెప్పి చెప్తున్నారు. అప్పుడు వెంటనే ఎలాగా అని మీకు వాట్సాప్ కాల్ చేస్తే మీరు జాయిన్ అవ్వచ్చు పర్వాలేదు అని చెప్పారు. తర్వాత నేను అది చూసాను. ఫస్ట్ టైమ్ జాయిన్ అయినప్పుడు నాకు ఫాలో అవ్వలేకపోయా. 5కో, 5:30కో పెట్టారు మీరప్పుడు. జాయిన్ అవ్వలేకపోయా. రెండోసారి మీనింగ్ క్లాస్‌కి అటెండ్ అవ్వలేకపోయా. ఇప్పుడు మూడోసారి ఇది 10 నుంచి 11కి జాయిన్ అయ్యా. మధ్యలో కొంచెం 1, 2 క్లాసులు మిస్ అయ్యా. జనరల్‌గా కొన్ని చెప్తా ఉంటారు మధ్యలో పాయింట్స్ మీరు. చెప్పినప్పుడు అయ్యో! ఏమన్నా మిస్ అయిపోయామో, ఇనలేదే అనుకునేదాన్ని నేను. కానీ మీ వలన ఏంటంటే ఇప్పుడు లలిత సహస్రం చక్కగా ఎలా చదవాలి? ఎలా ఉండాలి? మనం అనేది మాత్రం మనకి తెలిసింది. ఇలా మన సంస్కృతిని చెప్పేవాళ్ళు ఇప్పుడిప్పుడు ఈ ఆన్‌లైన్‌లో ఇలా మీ ద్వారా దొరుకుతున్నారన్నందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. చాలా బాగా చెప్తున్నారు. చాలా స్పష్టంగా ఇంకా అంత ఇదిగా అన్ని ఉదాహరణలతో ఎవరు చెప్పరు. చదివామా ఏదో ఈ లైన్ కరెక్ట్ చేసుకోండి అని చెప్తారు అంతవరకే. మీరు జనరల్‌గా గూడా చాలా బాగా చెప్తున్నారు అమ్మవారి గురించి. నాకు గూడా అసలు ఈ 4 రోజుల నుంచి గుడికి ఈవినింగ్ ఎళ్తున్నాను. అక్కడ చదివేటప్పుడు గూడా నెమ్మదిగా చదువుకొని, వాళ్ళకి ఏదో కౌంటింగ్ అన్నా అలా ఏం చెప్పకుండా మామూలుగా నేను ఒకసారి, 2 సార్లు నెమ్మదిగా చదివేసి అక్కడ చెప్పేసి వస్తానమ్మా. చాలా ఆనందంగా ఉంది నాకైతే. శ్రీమాత్రే నమః అండి. నేను గూడా ఎప్పటినుంచో ఈ లలితా సహస్రం అనేది మామూలుగా చదువుతా ఉంటాం. ఎప్పుడన్నా గుడికెళ్ళి